బాబాయ్ చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 40 రోజులు అవుతుంది. ఇప్పటికి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఎందుకు తిరస్కరించారు? ఎందుకు 11 సీట్లే ఇచ్చారనేది ఆలోచించకుండా నిన్న వినుకొండలో జరిగిన ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవని అది ఒక రాజకీయ కుట్ర అని, రాజకీయ హత్యలు అని చెప్పి ఆయన మాట్లాడడాన్ని ఎలా చూడాలంటావు? అదా అది వాళ్ళే ఒకళ్ళకొకళ్ళు చంపుకున్నారు. అంతకుముందు చంపుకున్నారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి అవకాశం దొరికింది. ఉమ్, వాళ్ళే ఉమ్, జగన్ పార్టీ వాళ్ళే ఉమ్, వాళ్ళే చంపుకున్నారు. ఉమ్, చంద్రబాబుకి ఏం సంబంధం లేదు అసలు. మరి దీన్ని అంటే ప్రజల్ని నమ్మిద్దామని చెప్పి ఈయన వెళ్ళి నిన్న ప్రజలను నమ్మిద్దామని చెప్పి చంద్రబాబు చేపించాడని చెబుతున్నాడు. ఉమ్, అవన్నీ గాలి మాటలు, గాలి కథ. ప్రజలు నమ్ముతారంటావా? ప్రజలు నమ్మరు. ఉమ్, ప్రజలు ఎందుకు నమ్ముతారు? ఉమ్. ప్రజలు నమ్ముతల్లా. నిజంగా నమ్మితే ఆయన 11 సీట్లే ఇస్తారా జగన్మోహన్ రెడ్డి ఆ, నిజంగా నమ్మితే? ప్రజలు నమ్మితే ఉమ్, 11 సీట్లు ఎందుకు ఇస్తారు? ఉమ్, బాగానే గెలిచేవాడుగా. మరి అవును. ఆయన చేసిన అన్ని అలాస్కాలు చేశాడు. ఉమ్, ఎమ్మెల్యేలు చేశారు. ఉమ్, ఆయన రెడ్డి గారు కూడా చేశాడు అట్టాగే. ఉమ్. దాని మొత్తం మీద బాబాయ్ మొత్తం మీద చూస్తే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన దగ్గర నుంచి అమరావతి అని లేకపోతే పోలవరం అని లేకపోతే పెట్టుబడులు అని ఇలా తిరుగుతుంటే ఈయన ఎంతసేపు బురద జల్లే ప్రయత్నం చేయడం? ఎలా అవి చూడాలంటావు? అవి చేయకుండా ఉమ్, వాటి మీద ఉమ్, బురద జల్లే పనులు చేస్తున్నాడు ఉమ్, ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఉమ్, ఏది ముందుకు పోకుండా ఉంటే ఉమ్, మళ్ళీ ప్రభుత్వం మనకు వచ్చిద్దామని అనుకుంటున్నాడు ఆయన. మా ఉద్దేశంలో ఉమ్, ఆ ప్రభుత్వం రాదు, ఏమీ లేదు. ఉమ్, అక్కడికక్కడ తగాదాలు పెట్టిస్తాను జగన్మోహన్ రెడ్డి. ఉమ్. ఢిల్లీ వెళ్ళి నేను ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ధర్మా చేస్తే ఎవడు చేస్తే ఎవడు ఆడంటాడు ఈడిది. ఆ ఇనేది పోయింది ఆ రోజులు. ఇప్పుడు ఢిల్లీలో ఈడు చేసినా ఏమీ లేదు. సో ప్రజలైతే నమ్మకం ప్రజలైతే నమ్మరు. ప్రజలు బాగా నమ్మకంగా ఉన్నారు. చంద్రబాబు గారు బాగా శుభ్రంగా చేస్తాడు. శుభ్రం అన్ని పనులు సక్రంగా చేస్తాడు. ప్రజలకు అన్ని అవకాశాలు ఇస్తాడు. ఈ పొలాలు కూడా బాగా అమ్మిస్తాడు అనేది ఒకటి ప్రజల్లో ఉంది బాగా చక్కగా. సో ఇప్పుడు ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా ఇసుక విధానాన్ని, ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చాడు. అన్నా క్యాంటీన్లు తెస్తానంటున్నాడు. పెన్షన్ కూడా 3000 నుంచి ఒక్కసారిగా 4000 చేశాడు. ఇవన్నీ మంచి పనులేగా బాబాయ్? మంచి పనులే చేశాడు. చంద్రబాబు చేసే అన్ని మంచియే. వీడు చేసే అన్ని దేశం మీద తగాదాలు పెట్టి ఇప్పుడు లేబర్ని ఉండవాళ్ళ మీదకి దోలి కొట్టి అనేక రకాలుగా చేయాలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ పప్పులు ఉడకవు. ఎక్కడికక్కడే అందరు తెగిడిసి ఉన్నారు. జనాలైతే మళ్ళీ ఇంకో తడ కూడా బుద్ధి చెబుతారు ఆడికి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి అనేదే క్యాపిటల్ లేకుండా గత 5 ఏళ్ళు పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 40 రోజులు అయితే ఎక్కడికక్కడ ఇదే అమరావతి రాజధాని అని ఆయన చెప్పాడు. అమరావతిలో ఆల్రెడీ పనులు జరుగుతున్నాయి, ఎక్కడికక్కడ అభివృద్ధి జరుగుతుంది. ఇవన్నీ వదిలేసి హత్యా రాజకీయాలు అని చెప్పి ఆయన నిన్న వినుకొండెళ్ళి ఆయన పరామర్శించడానికి ఎలా చూడాలి సార్? ఆడు వైసీపీ వాళ్ళు పొడుచుకున్నారు. తెలుగుదేశం వాళ్ళ మీద రుద్దుతున్నాడు. రుద్ది ఇప్పుడు 30 లక్షలకు అడిగే పొలం కూడా 55 లక్షలకు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గెలిచినాక. అసలు గాజులు ఏంది చుట్టుపక్కల అన్నీ పెరిగిపోయినాయి. ఈయనంటే నమ్మకం జనానికి. ఆడు పద్దాకల హత్యలు చేపించడం, ఆడ ఫోన్ చేయటం, బ్యానర్లు కడితే తగులు వచ్చి తెలుగుదేశం వాళ్ళని కొడతాం అట్లా చేశాడు 5 ఏళ్ళు. ఆయన గురించి అసలు రోడ్డు బాగుందండి. అసలు అన్నీ లేవు, ఏమి లేవు. చంద్రబాబు నాయుడు అయితే గ్యారంటీ చేస్తాడు. అది మరి కనీసం సరే నీ పరిపాలన ప్రజలు తిరస్కరించారు, నేను 11 సీట్లు కూర్చోబెట్టారు, తెలుసుకోకపోగా ఇంకా బురద జల్లే ప్రయత్నం చేయడం. ఆడు శ్మశానానికి వెళ్తానికి రెండోది లేదు. ఆడ బతికే అంతే అంతే. అంతేగాని కనీసం సరే పోనీ చూద్దాం, ఒక 6 నెలలు సంవత్సరం అవకాశం ఇద్దాం కొత్త ప్రభుత్వం. అసలు ఎవడు అన్ని నమ్మరు. ఇక అసలు అవన్నీ ఏమి ఉడకవాడు. ఢిల్లీ వెళ్ళినాయి, ఇంకో ఢిల్లీ వెళ్ళినాయి. ఆ యదవని ఎవడు ఇచ్చేయడు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాబాయ్ మీరు అన్నట్టుగా అమరావతిని ఆయన ఒకవైపు పరుగులు పెట్టిస్తాని, ఇంకోవైపు పోలవరం గాని ఇవన్నీ చేస్తున్నాడు కదా. అన్ని చేస్తాడు. ఈడు ఒకసారి 4 ఏళ్ళు చేశాడు. ఆడు 5 ఏళ్ళకి గాను 100-200 పెంచుకుంటూ వచ్చాడు. ఏమి ఇచ్చాడు? 2 నెలలు ఎలక్షన్ ఉందనంగా 3 ఏళ్ళు చేశాడు పింఛను. ఒకసారి మొన్న 7 ఏళ్ళు ఇచ్చాడు ఒక్కొక్కడికి, 3 నెలలు కలిపి. అసలు జనం పిచ్చాడు. అయితే ఆడిగా అంత ఘోరంగా ఎందుకు దెబ్బతీస్తా? అది చెప్పే మాటలు ప్రజలు ఎవరు నమ్మేవాడు లేడండి. ఆడు ఎన్నన్నా చెప్పని
ఆడు జైలుకి పోయాడు కాదంటే ఆడికి అదే ఆడికి చివరి చేసి అదే. మీ అభిప్రాయం ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు? మేము అనుకునేదండి ఇప్పుడు ఈయన గెలిచిన కాడి నుంచి బాగానే ఉంది, ఇంకా చేస్తారని మా ఆశ ఉంది. ఇంకా చేస్తారంట. ఇంకా చేస్తారు, చేస్తారనే ఉంది. 1వ తారీఖు అండి ఫంక్షన్ లో చాలా బాగా ఇళ్ళమ్మడి తిరిగి మేము కూడా ఉన్నాం. వాళ్ళమ్మటి ఇళ్ళమ్మడి తిరిగి ముసలి వాళ్ళందరికి పిలిచి మరి లెక్కేసి కౌంట్ చేసి మరి 4,000 చేసి 4,000 అంతకుముందు 3 నెలల బాకీ కూడా మొత్తం 7,000 అండి. మేము ఇళ్ళమ్మడి తిరిగి అలాంటి కూడా తిరిగాం మేము సచివాలయ సిబ్బందిని పెట్టి. వాలంటీర్ లేకుండా మరి చాలా బాగా పంచారండి. మేము కూడా డబ్బులు ఇక్కడ కేవలం డబ్బులు పంచడం మాత్రమే కాదు సార్, మళ్ళీ దాన్ని సంపద సృష్టించాలి, మళ్ళీ రాష్ట్రానికి ఆదాయం కావాలి, పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు రావాలి. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చూసి చంద్రబాబు గారు పక్కాగా చేస్తారని నమ్మకంతోనే ఆయన గెలిపించామండి మేము. ఈసారి కూడా ఆయన చేసే పరిపాలన బట్టి ఈసారి కూడా మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందని మేము ఆశిస్తున్నామండి. చివరిగా మద్యపానం గతంలో చూసాం, అసలు అప్పుడు మనం పూర్తిగా తీసేస్తారని దాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి అసలు ఏం తాగారో తెలియదు, ఏ బ్రాండో తెలియదు. అవునండి. ఇప్పుడు కనీసం మళ్ళీ పాత బ్రాండ్లు వస్తాయి, మంచి అంటే అనుకుంటున్నారా? అనుకుంటున్నారండి. అది మాత్రం చాలా ఇబ్బంది పడ్డాం, మేము కూడా పడ్డాం దీనిలో. ఎందుకంటే మేము పొద్దున్నుంచి కుర్రోళ్ళు అయిపోయారండి. ఆ మందు మూలాన చాలా మంది చచ్చిపోయారు, కుర్రోళ్ళే చచ్చిపోయారు. ఈయన వస్తే కొంతమంది బతుతారని మా ఆశ. అంతకు ముందు మాత్రం తాగిన వాళ్ళు కుర్రోళ్ళు ఇంకొక 5 సంవత్సరాలు నేను గెలిస్తే అసలు మేము అందరం కూడా అయిపోతాం. ఈ 5 సంవత్సరాల లోపల ఆయన గెలిస్తే. ఈయన మా ధర్మత్తుడు దేవుడు గెలిచాడు, గెలిపించాం, బాగుంటది. చాలా మంచి రోజులు వచ్చినాయి సార్, వచ్చేసినాయి. ఇంకా ఈయన ఈ 45 రోజుల్లో చేశాడు, ఇంకా చేస్తాడు.